మనం ఒకసారి విజయవాడ దుర్గమ్మ గురించి మాట్లాడుకుందాం. ఇన్ని అలంకారాలు, ఇన్ని రూపాలు, ఇన్ని చోట్ల వేరు. బట్ విజయవాడకు వచ్చేసరికి ఒక ప్రత్యేకత ఉంటుంది. మీరు ఆ ప్రత్యేకత గురించి ఏమైనా తెలియజేస్తారా? విజయవాడకి ఇట్లాంటి ప్రత్యేకత మొత్తం భారతదేశం తీసుకుంటేనేమో అసలు అమ్మవారు సంహరించింది ఎక్కడ? మైసూరు దగ్గర చాముండి అమ్మవారు అక్కడ ఉన్నారు. చాముండి క్రౌంచపట్టణే అక్కడ మహిషాసురమర్దని. అక్కడ అలంకారాలు, ఇక్కడ అలంకారాలు. అక్కడంతా శృంగేరి సంప్రదాయంలో అలంకారాలు అవుతాయి. ఇక్కడ వచ్చేటప్పటికి ఆంధ్రులకి ఒక ప్రత్యేకమైన అలంకార విధానం ఉంది. ఇది అసలు ఎందుకు అంటే, మనకి సాధారణంగా ఈ తెలంగాణ ప్రాంతము ఏం చెప్పుకుంటాం మనం? అమ్మవారి యొక్క శక్తిగా చెప్పుకుంటాం. వరంగల్లో భద్రకాళి అంటాం. అదే కొంచెం మంత్రపురికి వెళ్తే మహాలక్ష్మి అంటాం. అదే మనం బాసర వెళ్తే మహాసరస్వతి అంటాం. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చడి అమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల. ఈ ఏం చెప్తున్నారు అమ్మవారి గురించి? అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ. ఈ ముగురమ్మల మూలపుటమ్మ ఎక్కడ ఉందయ్యా అంటే విజయవాడ కనకదుర్గ అమ్మవారే ముగురమ్మల మూలపుటమ్మ.